ఉన్న సందర్భంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఆయన అప్పట్లో చేసినటువంటి తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడేమో ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూస్తే అసలు ఏంటిది ఈ ప్రభుత్వాలు ఎందుకని ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం, అధికారులను అడ్డం పెట్టుకొని ఈ ఈ వ్యవహారాలకు పాల్పడడం ఏంటి, అసలు దీని వెనక ఏం జరుగుతుంది? సార్ రాజు గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులకు మరియు కూడా నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. అనంతబాబు డ్రైవర్ కేసు విషయంలో కూడా చూసుకోవచ్చు సార్, సిట్టు ఎంత దూకుడుగా వ్యవహరించింది అనేది కూడా. అంటే ఇందులో పనిచేసినటువంటి అధికారులు ఎలాగా మన సస్పెన్షన్ వేటు పడిందో కూడా చూస్తాం. ఎందుకంటే అనంతబాబు గారు భార్య అందులో ఏటుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు తప్పించినటువంటి ఆ పోలీస్ అధికారుల పేర్లు నేను ప్రస్తావించట్లేదు. ఆ అధికారుల మీద కూడా మొన్న రీసెంట్ గా వేటు పడినటువంటి పరిస్థితి. అలాగే జత్వానీ కేసులో చూసుకోవచ్చు సార్. అలా మిగతా అనేకమైనటువంటి కేసుల్లో మనం చూసుకుంటే కనుక, అంటే విశాల్ గుల్లి గారు లాంటి వ్యక్తుల్ని ఎలాగ ఆ రోజు ఆరోపణలు ఎదుర్కొన్నారో చూస్తాం. అంటే వీళ్ళందరూ కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారేమో అధికారులు అనుకునే దానికన్నా కూడా, ఏ పార్టీకి వస్తే పార్టీ అధికారంలో లేకపోయినా సరే గాని ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారా అన్నది క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితిని ఈ రోజు చూస్తూ ఉన్నాం. అనేక కేసుల్లో, ఆడపిల్లల కేసుల్లో కావచ్చు సార్. అంటే నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, అంటే కొన్ని కేసులు, అమ్మాయిల కేసుల విషయంలో ప్రత్యక్ష తల్లి గారు ఈ రోజుకి కూడా ఆరోపిస్తున్నటువంటి అధికారులే అక్కడ ఉన్నటువంటి ఆమె మీద ఎలాంటి అటాక్ జరిగింది అన్నది కూడా తెలుసు. 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ ఘటనలో 2022లో 2002లో అనుకుంటా సార్ ఈ ఘటన జరిగింది. 24 సంవత్సరాలు ఒక తల్లి అలిపెరగని పోరాటం చేస్తేనే గాని పూర్తిగా న్యాయం జరగలేనటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆధారాలని ఆడపిల్లల కేసుల విషయంలో కూడా ఎలా తుడిచేస్తున్నారో క్లియర్ గా చూస్తున్నాం. అయేషా మేరా కేసు చూడొచ్చు సార్, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. ఆ కేసు విషయంలో కూడా ఏ రకంగా ఆధారాలు తుడిచేశారు. అంటే ఒక తల్లి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిన వెంటనే కోర్టు మెట్లు ఎక్కి ఏళ్ల తరబడి తిరిగితేనే కానీ ఆ తల్లికి పూర్తిగా న్యాయం జరగలేనటువంటి పరిస్థితి. క్లోజ్ చేసేసినటువంటి విధానం. కేసు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి తిరిగినా సరే ఆధారాలు లేవని క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. ఆధారాలు సేకరించింది ఎవరు సార్? ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కాదా? ఈ కొన్ని ఫోరెన్సిక్ కి సంబంధించినటువంటి సంస్థలు కదా? కానీ వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే, ఆ రోజు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కొమ్ము కాసి వాళ్ళు ఏం చెప్తే అది డూడు బస్మన్ లాగా బొర్రు ఊపి పనిచేసినటువంటి పరిస్థితి. అలాగే చూసాం సార్, పవన్ కళ్యాణ్ గారిని నానా బూతులు తిట్టినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకుని వెళ్తూ ఉంటే, ఆ రోజు అధికారులు అక్కడ ఒక మంచి హోటల్లో ఆపి వాళ్ళతో ఆయనతో కలిసి ఆ వీడియో బోర్గడ్ అని ఆ వ్యక్తితో కలిసి అక్కడ తింటున్నటువంటి హోటల్లో స్టే చేసి తింటున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఆ రోజు ఆ అధికారులను ఏమన్నా సస్పెండ్ చేశారనుకుంటా. అంటే ఒక నేరస్తుడికి ఏ రకంగా కొమ్ము కాస్తున్నారు అంటే రాచ మర్యాదలు చేయడం. ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో శ్రీలక్ష్మి గారు ఇంకా కొంతమంది అధికారులు తెర మీద కనిపిస్తున్నటువంటి అధికారులు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. కానీ తెర వెనుక పనిచేస్తూ, అంటే ఒక పార్టీకి కొమ్ముగాసి పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు నీడ ఇంకా కూడా తొలగిపోలేదు. అంటే చాలా వరకు కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళు పదే పదే ఇదే విషయం మీద వీళ్ళు అలవాటు పడిపోయారు. అంటే ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాము అంటే ఒక ప్రభుత్వ అధికారులుగా ఎంతో శ్రమ పడితేనే గానీ ఆ స్థాయికి గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాడర్ కి అధికారులుగా రావడానికి అవకాశం ఉండదు వీళ్ళకి. కానీ 30 ఏళ్ళ సర్వీస్ ఉంటది. కానీ 30 ఏళ్ళ సర్వీస్ ని 3 ఏళ్లకో 5 ఏళ్లకో తాకట్టు పెట్టి అక్రమార్జనకి అలవాటు పడినటువంటి కొంతమంది అధికారులు, దానివల్ల అంటే ప్రజలకు పని చేయడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తులు ఏ రకంగా